హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజయ్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మళ్ళీ మనము బెండ తోటలోకి అయితే వచ్చేసినాం అనమాట. మీరైతే ఆ లాస్ట్ వీడియో చూసినప్పటికి ఇప్పటికైతే బెండ చెట్టు అయితే అప్పుడు మస్తు కిందికి ఉండే, ఇప్పుడు వచ్చేసి మన ఇక్కడ దాకా అయితే రావడం జరిగింది కదా. సో వచ్చేసి దీనికి మనం ఏ విధంగా అయితే చేసి దీనికి చేను లేపుకొచ్చిన మన విషయం అయితే ఆల్రెడీ చూసిరు. దీనికి అదే మన కోరమండల్ మసాలా అండ్ యూరియా ఒక్క దగ్గర మిక్స్ చేస్తూ అట్లా 2 times వేసినాము. ఒకసారి కింద సాయిల్ అప్లికేషన్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ కూడా మళ్ళీ క్రాప్ మంచిగా రావాలని చెప్పేసి కొంచెం ముడతలాగా అనిపించింది. కొంచెం పురుగు కూడా కొంచెం కనిపిస్తుంది లైట్గా. ఇప్పటికి మనం కొట్టిన తర్వాత 3 crops అయితే తీసుకున్నాము. బెండకైతే ఎక్కువ ఖర్చు ఉండదని చెప్పేసి అంటారు కదా. ఆ ఉద్దేశం మీదనే మేము మళ్ళీ ఇప్పుడైతే ఈరోజు యూరియా అండ్ కోరమండల్ మసాలా 2 ఒక దగ్గర కలిపి ఈరోజు అయితే వీటికైతే వేయబోతున్నాం. వేసిన తర్వాత మళ్ళీ దీనికి ముడత అండ్ పురుగు కూడా ఉందని చెప్పిన కదా, దాని గురించి ఒక పౌడరు ఒక మందు తీసుకొచ్చిన. ఆ మందు కూడా చూపిస్తా వీడియోలో. అయితే ప్రస్తుతానికి అయితే మనమైతే మసాలా వేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈరోజు వచ్చేసి చైన్ మొత్తం ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. చైన్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. చైన్ ఎలా ఉంది కండిషన్, ఆ కండిషన్ నుంచి మళ్ళీ ఎట్లా బయట కొడతాం మనము అనేది చెప్తాం. కాకపోతే ఒక చిన్న మాకు బాధాకరమైన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఇక్కడ చైన్లో ఏ పని చేసినా మనకైతే ఒక లాస్ ఏంటంటే, ఏ చైన్ పెట్టినా ఏ టైంలో పెట్టినా మనకైతే లాసే వస్తుంది. మొన్నటిదాకా 500కు 600కు ఒక కవర్, అంటే 10 కిలోలు 12 కిలోలు 15 కిలోల కంటే ఎక్కువ ఉండే కవర్స్. అలాంటి 500 400 600 అట్లా పోయిన కవర్స్ ఇప్పుడు మనకు వచ్చేసి 150 రూపాయలకు కూడా అంత కష్టంగానే పోతున్నాయి. సో అయినా సరే అట్లా పోయిందని చెప్పి మనం దున్నేయట్లేదు. చైన్ అయితే మళ్ళీ అలాగే పెంచుతూనే ఉన్నాం. మళ్ళీ దీనికి వేసే మందులు వేస్తున్నాము, అవి దీనికి కొట్టాల్సిన మందులు కొడుతున్నాము. ఏవైతే ఉన్నాయో అవైతే దీనికి కంటిన్యూ చేస్తూనే ఉంటాం. సో మేమైతే ఇలా అయితే చేస్తున్నాం అనమాట. చూద్దాం ఒకసారి మేము మసాలా వేసే విధానము ఎట్లా వేస్తున్నాం చెట్లకు, అంటే వర్క్ కరెక్ట్ ఉందా లేదా, ఇంత చైన్ ఎలా అయింది అంటే మేము ఎలా వేసినాం ఆ పద్ధతి అయితే చూడండి ఒకసారి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక మసాలా అయితే కలిపినాము. ఊరియా కోరమండల్ అయితే ఇక సన్నగా బెండకాయ అనేది సన్నగా రావాలంటే కొంచెం ఊరియా ఎక్కువ కలిపి, దుక్కి మసాలా అయితే కొంచెం తక్కువ కలిపినాము. ఇప్పుడు అయితే ఇవి 2 కలిపి అయితే ఇక బెండ చెట్లకు అయితే వేస్తున్నా. సో గాయస్, ఇంకా విషయానికి వస్తే మాత్రం ఇట్లా బెండ క్రాప్ అనేది మనకు సన్నగా రావాలంటే మనము ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట. మేమైతే వేస్తాం, అంటే ఇక వేసే విధానం అని ఏం లేదు, మామూలుగా అయితే మేము వేస్తున్నాం. చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే, ఈ టైంలో కూడా ఎండలల్లో బెండ చేను చూద్దాం ఒకసారి. చూపించిన కదా, చెప్తా కదా ఒకసారి. ఇప్పటిదాకా చెప్పినా కదా, ఇక బెండ చేను ఎంత గ్రీనిష్గా కనిపిస్తుందో మీరే చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ పూత కానీ ఏదైనా కానీ ఎంత కూల్నెస్గా ఉందో చేను అయితే చూడవచ్చు మీరు అక్కడ చూసుకుంటే. అయితే వేరే రోగాలు కూడా రాకుండా మనం ఏం చేసినామంటే, ఇక్కడ మొక్కజొన్న చేను కనిపిస్తుంది కదా, ఒక లాస్ట్ సాల్ అనేది మొక్కజొన్న చేను పెట్టినా, అక్కడ కూడా అదే పెట్టిన చూసుకోవచ్చు ఒకసారి అక్కడ. అయితే ఈ మొక్కజొన్న చేను ఇలా ఆడ కర్రలు ఉండడం మనం ఏం ప్లేస్మెంట్ అవుతుంది అంటే, ఏదైనా రోగంలాగా ఉన్నా కానీ మనకు అది ప్లేస్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అందుకే మనమైతే ఇలా మసాలా అయితే వేసేసి ఇప్పుడైతే మనమైతే ప్రజెంట్ దీనికి మళ్ళీ నెక్స్ట్ మందు కొడదాం. ఆ మందులు కూడా ఏవో చూపిస్తా అని చూపిస్తా. ఇప్పుడైతే మేము మసాలా వేసే విధానమే చూడండి ఒకసారి. మేమైతే చూసిరు కదా ఇప్పటిదాకా ఫ్రెండ్స్, మేమైతే మసాలా అయితే వేసినాం కదా, అదే యూరియా అండ్ కోరమండలం ఒక దగ్గర కలిపి అయితే మసాలా అయితే కింద వేసేసినాం అనమాట. ఇక భూమి కూడా పచ్చనే ఉంది, నేను కొంచెం వర్షం పడ్డది, అంత పదనే ఉంది. ఇంకొకటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం మందు స్ప్రే చేస్తున్నాం. ఒక పౌడర్ అండ్ ఒక లిక్విడ్ అయితే 4 డబ్బాలకు వస్తుందని చెప్పిండు. ఇప్పుడు మనమైతే 3వ డబ్బా అనమాట ఇది స్ప్రే చేయబట్టి. మనకైతే చెట్ల సైజుగా చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మసాలా మందు వేసిన తర్వాత ఎంత హైట్కి వస్తుంది మ్యాక్సిమం ఇగో చెప్తున్నా, మన మోకాల మట్టుకు వచ్చేసినాయి అనమాట. చూద్దాం ఇంకొక మళ్ళీ ఈ రిజల్ట్ వచ్చేలోపు ఎలా ఉంటుంది ఏంటి విషయాలు అనే విషయాలు అయితే మనం కంపల్సరీ చూద్దాం. చైన్ ఒకసారి అంతా కంప్లీట్గా వస్తుంది, మళ్ళీ చూసుకోవచ్చు ఒకసారి. చైన్ మొత్తం క్లియర్గా చూడండి ఒకసారి. ఇప్పుడు సైజ్ అయితే అలా ఉంది కదా, మళ్ళీ మనం ఇది అయిన తర్వాత ఎలా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. 100% క్రాప్ మళ్ళీ రేపు తెంపుడే ఉంటుంది ఒక మాట. చూద్దాం, కాయలు అయితే చిన్న చిన్నగా అయితే ఉన్నాయి. ఒక రేపటికి అంతే, రేపు కాకపోతే ఎల్లుండైనా పక్క తెంపొచ్చు. సో ఇలా అయితే ఉంటుంది అనమాట. అందుకే ఒక 1 day ముందైతే మందు కొట్టుకోవాలి మనం క్రాప్ తెంపాలనుకున్నప్పుడు. తెంపగానే ఎంబడే కొట్టుకోవచ్చు, కాకపోతే మనం తెంపుడు అయితే ఈవినింగ్ తెంపుతున్నాం. ఈవినింగ్ అంటే మనము 3-4 గంటల తర్వాత స్టార్ట్ చేస్తున్నాం, అంటే సాయంత్రం అవుతుంది. మందు కొట్టిన టైం అంత లేదు, అందుకే ఇలా అయితే నేనైతే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని ఫాలో కర్రీ. ఈ చైన్ అయితే చూడండి ఒకసారి అయితే, ఓకేనా? మరి బాయ్ అందరికీ.